నమస్తే, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ. తెలుగు మీడియాలో ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా వార్కి సంబంధించి ఎవరు చెప్పని విషయాలు ఇవాళ ఆయన డిస్క్లోజ్ చేయబోతున్నారు. పాయింటెడ్గా, వెరీ పాయింటెడ్గా వ్యూహాత్మక ప్రాంతాలు ఏంటి, ఇరాన్ అమెరికా మధ్య, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉండే వ్యూహాత్మక ప్రాంతాలు ఏంటి, పరస్పర దాడులు ఎక్కడ జరిగినాయి, అండ్ అలాగే ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా మ్యాప్లో చూపించే ప్రయత్నం ఒక పరిపూర్ణమైన అవగాహన కోసం. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. అంటే ఈవెన్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా దీని మీద అంటే చదువుతూ వస్తున్నారు, మీడియాలో చూస్తూ వస్తున్నారు, బట్ ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అది మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్లీజ్ సార్. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. వెస్ట్ ఏషియా అంటున్నారు, మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్ అనే మాట అమెరికా దృష్టిలో, వెస్టర్న్ కంట్రీస్ దృష్టిలో ఈస్ట్, వాళ్లకు ఈస్ట్ లో ఉంది కాబట్టి, అండ్ అందులో మిడిల్ ఆఫ్ ద ఈస్ట్ లో ఉంది కాబట్టి మిడిల్ ఈస్ట్ అంటారు. సో యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే వెస్ట్ ఏషియా, పశ్చిమాన ఉన్నటువంటి ఏషియా ఖండానికి సంబంధించింది కాబట్టి. సో బేసికల్లీ ఇది వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ అనుకుంటే, ఇందులో గల్ఫ్ దేశాలు అని మనం పదే పదే వింటూ ఉంటాం. గల్ఫ్ దేశాలు అంటే ఏంటంటే ఇవి గల్ఫ్ దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ అంటారు. ఇది సముద్రము, అండ్ దీని నుంచి ఇండియన్ ఓషన్ లోకి, అంటే హిందూ మహాసముద్రంలోకి, అరేబియన్ ఓషన్ లోకి లింక్ ఉంటుంది. సో ఇప్పుడు మన గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి దేశాలే ఇవన్నీ. కువైట్, బహ్రైన్ అండ్ యుఏఈ, సౌదీ, ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సో ఇటువైపు పైనకి ఇరాన్ ఉంది, ఇది ఇరాన్. ఈ కిందకున్న గల్ఫ్ దేశాలు. సో నిజానికి ఇది కూడా గల్ఫ్ లోనే ఉంది, కానీ దీన్ని గల్ఫ్ గా పరిగణించారు. ఎందుకంటే జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని. ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి దేశాలలో ఇరాన్ లేదు. సో ఆ కోఆపరేషన్ కూటమిలో లేదు. సో ఇప్పుడు దాడి ఎక్కడ జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ ఇజ్రాయిల్ ఉంటుంది, ఇక్కడ ఇజ్రాయిల్ ఉంది, ఈ పార్ట్ ఇజ్రాయిల్. ఓకే, ఇది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ దగ్గర ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదా, ఈ గ్రీన్ ది హైఫా పోర్ట్ అంటారు. ఈ హైఫా పోర్ట్ దగ్గరనే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి గెరాల్డ్ ఆర్ఫోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ ఉంది. సో గ్రీన్ ఏదైతే ఉందో, గ్రీన్ పాయింట్స్ రెండు కూడా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు. అబ్రహాం లింకన్ వచ్చి ఇక్కడ ఉంది, అబ్రహాం లింకన్ ఇక్కడ ఉంది గ్రీన్ లో. ఇక్కడ హైఫా దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒమన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ కి సంబంధించినటువంటి ఈ రీజియన్ లోపలికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్ళలేదు, బయట ఉంది. ఓకే, సో ఈ లోపల ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేస్. ఈ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి బేస్లు. వాటన్నిటిని అమెరికా ధ్వంసం చేశారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతాల్లో అవన్నీ కూడా. లాస్ట్ ఇయర్ ధ్వంసం చేసింది నతాన్స్. ఇప్పుడు ఇందులో చూస్తే ఎక్కడెక్కడ బేస్లు ఉన్నాయో చెప్తాను నేను. ఈ గల్ఫ్ కంట్రీస్ లో యుఏఈ కి సంబంధించిన దాస్ ఐలాండ్ ఎయిర్ బేస్ అంటారు, ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ ఉంది. అండ్ ఇక్కడ ఖతార్ కి సంబంధించినటువంటి అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అంటారు, ఇక్కడ కూడా అమెరికాకి సంబంధించినటువంటి బేస్ ఉంది. బహ్రెయిన్ లో ఒక మేజర్ గా వాళ్ళ సెంట్రల్ కమాండ్ ఉంటుంది బహ్రెయిన్ లో, అండ్ అమెరికాకి సంబంధించి కమాండ్ ఫర్ ఆల్ దిస్ ఈ మొత్తం ఏరియాలకు సంబంధించి. అండ్ కువైట్ లో కూడా ఒక అరిఫ్జాన్ వాటర్ టవర్ అంటారు, ఇది కువైట్ లో ఉంది, అరిఫ్జాన్ బేస్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది. సో ఇది కాక వాళ్ళకి అమెరికాకి సంబంధించిన రెడ్ కలర్ స్పేసెస్ లో చూస్తే సిరియాలో ఒకటి ఉంది. ఓకే, అండ్ ఇది ఇరాక్ లో ఉంది. కుర్దిస్తాన్ రీజియన్ లో ఇరాక్ లో ఒక మిలిటరీ బేస్ ఉంటుంది, సిరియాలో ఒక మిలిటరీ బేస్ ఉంటుంది, అండ్ జార్డన్ లో ఒక మిలిటరీ బేస్ ఉంటుంది. అంటే అమెరికా మీరు చూస్తే అమెరికా రెడ్ బేసెస్ అన్ని కూడా చూస్తే ఇరాన్ ని చుట్టుముట్టింది ఆల్మోస్ట్. ఇప్పుడు చూస్తే ఇరాన్ ని మొత్తానికే చుట్టుముట్టినట్టుగానే ఉంది. మొత్తం అన్ని రెడ్ కలర్ లో ఉన్న అన్ని మిలిటరీ బేస్లు, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇటువైపు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఎందుకు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే గనక, ఇదేమో స్ట్రైక్ చేస్తుంది, అటాక్ చేస్తుంది, అండ్ డిఫెన్స్ చేసుకుంటూ అటాక్ చేస్తుంది. ఇదేమో ఇజ్రాయెల్ ని కాపాడడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ఇజ్రాయెల్ మీద వచ్చేటువంటి మిజైల్స్ ని ఒక ఐరన్ డోమ్ తోటే ఇజ్రాయెల్ కాపాడుకుంటూ ఉంటుంది. ఐరన్ డోమ్ అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అక్కడ నుంచి మిజైల్స్ కొడుతూ ఉంటే ఆ మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్. అదొకటి సరిపోదు, ఎందుకంటే ఇరాన్ కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ కి సంబంధించినటువంటి అసెట్స్ ఏంటి చూద్దాం. ఇరాన్ సంబంధించిన అసెట్స్ లో ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ రెండు యుఎస్ కి సంబంధించిన మాట్లాడాము. వీటితో పాటు ఇక్కడ వైలెట్ కలర్ లో రెండు పెట్టాను నేను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది లెబనాన్
లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఒమన్ లో హౌతీ రిబల్స్, యమన్ లో హౌతీ రిబల్స్, యమన్ లో హౌతీ మిలిటెంట్స్ ఉంటారు. ఈ హౌతీ మిలిటెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా, ఈ రెండు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేయొచ్చు అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడ్డం వస్తారో, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ సీ అంటారు దీన్ని. ఇప్పుడు రెడ్ సీ, ఇది ఈ రెడ్ సీకి రావాలంటే ఇక్కడ సూయిజ్ కెనాల్ అంటారు. ఇది చాలా చిన్న భూభాగము. ఈ సూయిజ్ కెనాల్ నుంచే మామూలుగా యాక్టివిటీస్ వస్తుంటాయి, ఇక్కడ షిప్మెంట్స్ పోతుంటాయి. ఈ మధ్యధరా సముద్రం నుంచి సూయిజ్ కెనాల్ ద్వారా ఈ గల్ఫ్ ఆఫ్ సూయిజ్ నుంచి బయటకు వచ్చి ఇలా అరేబియన్ ఓషన్ లోకి షిప్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడు మనం వింటూ ఉంటాం హౌతీ రిబల్స్ షిప్ ని అటాక్ చేశారు అని. ఎట్లా అంటే యమన్ దగ్గర ఉంటారు, ఈ పార్ట్ ఇక్కడ కాచుకొని ఉంటాడు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ అటాక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వెరీ నారో ఉంది కదా, వెరీ నారో. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడైతే ఇంకా చాలా నారోగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను సో ఈ రెండు ప్రాంతాలు హౌతీస్ కి అనుకూలం. చూస్తే ఎంత చిన్నగా ఉంటుందో చూడండి, నారో స్పేస్. సూయిజ్ కెనాల్ అంటే ఎంత డిఫికల్ట్ మూవ్, చాలా చిన్న. ఒక షిప్ లాస్ట్ టైం మనకు 2 సంవత్సరాల క్రితం ఒక షిప్ ఆగిపోయింది, స్ట్రక్ అవ్వడం వల్ల మొత్తం ట్రేడ్ అంతా ఆగిపోయింది. ఇక్కడ చాలా ఒక షిప్, ఒక పెద్ద షిప్స్ పట్టేంత స్పేసే ఉంటది అనమాట. ఒకటి పోతే ఇంకోటి రానంత కంజెస్టెడ్ గా ఉంటది. బట్ అది కెనాల్, అది మ్యాన్ మేడ్ కెనాల్ యాక్చువల్లీ. ఎందుకంటే మధ్యధరా సముద్రం యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇటు అరేబియన్ ఓషన్ కి కలపడం కోసం చేసినటువంటి ప్రయత్నం సూయిజ్ కెనాల్. ఈ సూయిజ్ కెనాల్ గురించి మనం ఎప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఈ దాడి వల్ల చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైలెట్ కలర్ లో ఉన్నటువంటి లెబనాన్ దేశం ఇది. లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా, అదే విధంగా యమన్ లో ఉన్నటువంటి హౌతీలకి ఇరాన్ స్పాన్సర్ చేస్తోంది ఫండింగ్. మొదటి నుంచి కూడా ఇరానే వాళ్ళకు టెర్రరిజం కోసం అని వాళ్ళు ఫండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఇక్కడ అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ లో ఏమేం కొట్టారు అని అంటే గనక, ఇరాన్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని ఆల్మోస్ట్ ధ్వంసమయ్యాయి. తబ్రిజ్ లో నిన్న మొన్న జరిగిందంట. తబ్రిజ్ లో అటాక్ చేశారు, టెహ్రాన్ లో అటాక్ చేశారు. ఓకే, అండ్ అటు ఇది పర్చీన్ మిలిటరీ కాంప్లెక్స్ అంటారు, ఇది వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్, దాని మీద దాడి చేశారు. ఎగ్జాక్ట్లీ. ఫార్దోలో ఒక దాడి జరిగింది, నతాన్స్ లో దాడి జరిగింది, గతంలో కూడా నతాన్స్ లో కూడా జరిగింది. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ జరిగింది, ఇస్ఫహాన్ లో. సో ఇట్లా పెనిట్రేట్ అయ్యారండి. లాస్ట్ టైం కేవలం పెరిఫెరల్ అటాక్ కదా, లాస్ట్ టైం ఈవెన్ B2 బాంబర్స్ ఈసారి కూడా జరిగినాయి. ఈసారి ఇంకా తీవ్రమైన ధ్వంసం ధ్వంసం చేశారు యాక్చువల్లీ నిజానికి చెప్తే. కాకపోతే అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కన్వెన్షనల్ వార్ లో, అంటే డైరెక్ట్ అటాక్ చేస్తే డైరెక్ట్ వార్ లో ఇరాన్ గెలిచే పరిస్థితి లేదు. కానీ ప్రాక్సీ వార్ అంటారు, ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రాక్సీస్ ఎవరైతే ఈ సూసైడ్ బాంబర్స్, టెర్రరిస్టులు, లేకపోతే హిజ్బుల్లాలు, లేకపోతే హౌతీలు అండ్ ఇరాన్ షియా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడు జస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాను నేను. ఇరాక్ సున్నీ దేశం యాక్చువల్లీ, సద్దాం హుసేన్ టైం నుంచి కూడా సున్నీ కాబట్టి ఆయన సున్నీ దేశంగానే ఉంది. కానీ అక్కడ 50% అండ్ అబౌవ్ షియా పాపులేషన్ కూడా ఉన్నారు. సో షియాలకి సున్నీలకి మధ్య యుద్ధం నడుస్తుంది ఇప్పుడు ఈ ఖమైనీని చంపిన తర్వాత. సో పాకిస్తాన్ లో అట్లాంటి షియాలు ఎక్కువ మంది ఎక్కడెక్కడైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ మనం మాట్లాడదాం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా అలజడి ఉంది, హైదరాబాద్ లో ఉంది. షియాలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ ఖమైనీ వాళ్ళ గురువుగా భావిస్తారు. సో ఆ డీటెయిల్స్ మనం వెళదాం. బట్ మిలిటరీ పరంగా చూస్తే ఇప్పుడు బుషేర్ అనేది చాలా కీలకమైన స్థావరం. ఇక్కడ కూడా మన యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. సో ఇప్పుడు నేను ఒక్కసారి ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ, స్ట్రాటజికల్ పాయింట్. ఇది స్ట్రాటజికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్రహాం లింకన్ ఇక్కడ ఉంది, అరేబియన్ ఓషన్ లో USS అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ ఉంది. ఇక్కడ అసలు చోక్ పాయింట్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు చోక్ పాయింట్, ఈ పార్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చోక్ పాయింట్. ఇప్పుడు బందర్ అబ్బాస్ దగ్గర మేజర్ అన్నమాట. సో బందర్ అబ్బాస్ మీద కూడా అటాక్ చేశారు, US మిలిటరీ అటాక్స్ జరిగినాయి. బందర్ అబ్బాస్ కూడా ఇరాన్ కి సంబంధించింది, ఇక్కడ జరిగాయి. ఏంటి చోక్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి సుమారు 25% ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా పోవాలి బయటకి, ట్రేడ్ క్రూడ్ బయటకి. సో 25% ఆఫ్ ద ఆయిల్ సప్లై అంతా ఇక్కడ నుంచే బయటకు వెళ్తుంది. సో ఇది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా స్టేట్మెంట్ ఏంటంటే దీన్ని మేము చోక్ చేస్తాము, ఈ ఒమన్ దగ్గర సంబంధించిన హర్మూజ్ జలసంధి అంటారు, హర్మూజ్ ని మేము క్లోజ్ చేస్తామనేది ఇప్పుడు ఇరాన్ అనౌన్స్ చేశారు కదండి. కానీ జరగలేదు, వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కానీ జరగలేదు. అండ్ యుఎస్ ఏం చెప్తుందనంటే ఎక్కడ ఆయిల్ సప్లైకి విఘాతం కాకుండానే మేము ఈ ఆపరేషన్స్ చేస్తున్నాము, ఏ ఆయిల్ షిప్మెంట్ మీద కూడా దాడి జరగదు అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ కొన్నిటిలో దాడి జరిగింది, కువైట్ లో దాడి జరిగింది, బహ్రెయిన్ లో దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్స్ వర్ స్ట్రాండెడ్ ఇన్ ది ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే
నిజానికి పెద్ద నంబర్ తో పోల్చుకుంటే 120 తక్కువే నిజానికి మాట. okay. బట్ ఈ రోజు టెన్షన్ వాతావరణం తోటి అన్నింటినీ ఆపేస్తారు. బట్ ఇది ఎన్ని రోజులు ఆగుతుంది అనేది లెక్క. రైట్. ఎన్ని రోజులు ఈ షిప్మెంట్స్ ఆగుతాయో అంత ఎఫెక్ట్ ఉంటుంది ప్రపంచానికి. సో 25% to 30% ఆయిల్ సప్లై అంతా కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క హర్మూజ్ జలసంధి నుంచే బయటకు రావాలి. దీన్ని గనక ఇరాన్ ఆపగలిగితే అది చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది వాణిజ్యపరంగా. యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ ఉన్న స్టేటస్ ఏంటండి? అక్కడ ఇరాన్ తన ఈ రోజు నిరూపించుకోవడానికి కావాల్సినంత శక్తి అక్కడ మోహరించి ఉందా ఇరాన్? యాక్చువల్లీ వాళ్ళకున్న శక్తి సరిపోదు అమెరికా అండ్ ఇజ్రాయెల్ తో పోల్చితే. అండ్ ఇంకొక మేజర్ వాళ్ళు చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం ఉంది. అదేంటంటే కువైట్, యుఏఈ పైన దాడులు చేయడం. బహ్రెయిన్, కువైట్, యుఏఈ ఇట్లాంటి దేశాల మీద దాడి చేయడం తోటి ఏమవుతుందంటే యుఏఈ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నైబర్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి, ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదని వాళ్ళు యుఏఈ నుంచి. సౌదీ అరేబియా కూడా ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ దేశాలన్నిటి మీద నువ్వు దాడులు చేస్తే ఇరాన్ కి అనుకూలంగా నిలబడే వ్యక్తి ఎవరు? దేశమే ఉండదు. సో అట్లాంటి ఒక పరిస్థితిలో ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ ని మొత్తంగా అష్టదిగ్బంధనం చేశారు. సుప్రీం లీడర్స్ అందరూ చనిపోయారు. కీలకమైన నాయకులు అందరూ అవుట్ అయిపోయారు. సో ఇప్పుడు ఉన్నదంతా కూడా ప్రాక్సీ వార్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయిపోయింది, ఇరాన్ లో శాంతి స్థాపన జరుగుతుందంటే ఇక జరగదు. ఇప్పుడు ఇరాక్ లో మనం చూసాం, సద్దాం హుసేన్ తీసేశారు. సద్దాం హుసేన్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరాక్ లో అట్లాగే ఉంది, సిరియాలో అలాగే ఉంది. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఓత్ చేయలేకపోతాడు కదా. ఎగ్జాక్ట్లీ, సిరియాలో అలాగే ఉంది. ఇప్పుడు మీరు లెబనాన్, సిరియా, అన్ని దేశాలన్నీ, జార్డాన్, అన్ని దేశాలు కూడా శాంతితో లేవు. సో అమెరికన్ ఇంటర్వెన్షన్ ఉన్న ప్రతిసారి కూడా ఇంటర్వెన్షన్ ఉన్నంతసేపు, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నంతసేపు ఏదో ఆపినట్టుగా ప్రయత్నం జరుగుతుంది, కానీ ప్రెజెన్స్ పోగానే ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా మిలిటరీ బేసెస్ ఇవి. సింపుల్ గా చెప్పాలంటే, అండ్ ఇందులో మన చాలా కీలకమైన పాయింట్ ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ లో నేను పిన్ చేసి పెట్టాను. ఇది చాబహార్ పోర్ట్. ఇది చాబహార్ పోర్ట్. భారతదేశం ఇక్కడ అభివృద్ధి చేస్తోంది. యాక్చువల్లీ ఇది కూడా మనం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాబహార్ పోర్ట్ మీద ఒక్క అటాక్ కూడా జరగలేదు, బికాస్ మన ప్రెసెన్స్ ఉంది అక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దే ఆర్ అవేర్ అబౌట్ దట్. దట్స్ వాట్ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్నది. అమెరికా నుంచి ఏ అటాక్ చాబహార్ మీద జరగలే. సో అక్కడ మన డిప్లొమసీ గెలిచినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి, చాబహార్ నుంచి పైకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి ఒక ట్రేడ్ రూట్ మనం నిర్మించుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ మార్గం ద్వారా వెళ్ళాలనేది. బేసికల్ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళాలంటే మనకున్న ప్రాబ్లం ఏంటంటే, అయితే ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఎయిర్ స్పేస్ యూజ్ చేసుకోవాలి. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాళ్ళకి ఇవ్వదు కాబట్టి మనం దాన్ని తీసుకోము. సో మనం ఈ ఆప్షన్ ని మనం తీసుకున్నాం, చాబహార్ పోర్ట్ ని. అండ్ చాబహార్ కి పక్కనే ఇక్కడ గ్వదర్ పోర్ట్ ఉంటది. మీరు చూస్తే ఇది గ్వదర్, నేను ఇక్కడ పిన్ చేయలేదు. గ్వదర్ బలూచిస్తాన్ ఏరియా, ఇది చైనా డెవలప్ చేస్తుంది. గ్వదర్ కి పక్కనే ఉన్నటువంటి చాబహార్ ని మనం డెవలప్ చేస్తుంది. ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో ఓవరాల్ గా చూస్తే ఇదంతా కూడా చెక్మేట్ లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఉన్నామా అంటే ఉన్నాం. యాక్చువల్లీ ఈసారి యూనియన్ బడ్జెట్ లో ఈవెన్ పోర్ట్ చాబహార్ కి మనం ఎప్పుడు అలొకేట్ చేస్తాము నిధుల్ని, ఈసారి అలొకేట్ చేయలేదు. ఎందుకనంటే మనకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది అటాక్ జరగబోతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన జరిగిన నెక్స్ట్ డేనే అటాక్ జరగడం. సో అంటే మనం కొంత ఈ చాబహార్ విషయంలో, అండ్ ఇంకోటి ఏంటంటే, ఇరాన్ మనతో చాబహార్ విషయంలో పదే పదే మాట్లాడుతుంది, కానీ ఎట్ ద సేమ్ టైం మనకి ఇవ్వాల్సినటువంటి ఇక్కడ నిధులు, ముఖ్యంగా మనము ఇక్కడ రోడ్డు మార్గాన్ని వేసుకోవాల్సింది ఉండే. ఆ రోడ్డు మార్గం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే బేసికల్ ఒక 20 to 30 కిలోమీటర్ స్ట్రెచ్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇరాన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇరాన్ ఆ 20-30 కిలోమీటర్స్ అయిపోతే ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఈజీ అయిపోయింది. చేంజ్ ఆఫ్ గార్డ్ తర్వాత ఏమన్నా దొరికే అవకాశం ఉంది, మేబీ చూద్దాం. లెట్స్ వాట్. ఇప్పుడు అంతా ఇప్పుడు ఎట్లా ఉందంటే, అన్ని హైపోథెటికల్ అంశాల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఇది ఇలా జరిగితే ఎలా, అది అలా అయితే ఎలాగానే మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్ గా స్ట్రాటజిక్ పాయింట్స్, ఇవి స్ట్రాటజిక్ పాయింట్స్. ఇజ్రాయెల్ మధ్య స్ట్రాటజిక్ పాయింట్స్. వార్ ఎక్కడ జరిగింది, అలాగే ఈ వార్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ చెప్పారు. సో ఈరోజు ఉన్న పొజిషన్ సో చూసాం కదా. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ మొత్తం సమగ్రంగా గూగుల్ మ్యాప్ ద్వారా స్ట్రాటజిక్ పాయింట్స్ ఏంటి, అలాగే చోక్ పాయింట్స్ ఏంటి, ఇరాన్ వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలని భావిస్తున్న పాయింట్స్ ఏంటి, అండ్ అమెరికాకి ఇజ్రాయెల్కి పట్టున్న పాయింట్స్ ఏంటి, అలాగే తన పొరుగు దేశాల మీద కలబడిన ఇరాన్ ఇవాళ ఆ దేశాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనని మరి ఎలా స్వీకరిస్తుంది, వీటన్నిటి మీద సమగ్రంగా, అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేట్టుగా, ఇది కేవలం ఏంటంటే ఎలీట్ సెక్షన్స్ మాత్రమే మాట్లాడుకునే సబ్జెక్ట్ని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.